హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాధాస్ కిచెన్. ఈరోజు మనం చోలో పూరి చేయడం నేర్చుకుందాం. 100 గ్రాముల శనగలు తీసుకొని నానబెట్టుకోవాలి. రాత్రి నానబెట్టుకున్న వాటిని ఇప్పుడు ఉడకబెట్టుకుందాం. ఒక కుక్కర్లో వేసి దాంట్లో మనం హోల్ గరం మసాలాలు, దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగ, బిర్యానీ ఆకు అన్నీ వేసి వాటర్ కూడా ఒక కప్ వేసి ఒక 2-3 విజిల్స్ ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు చూడండి ఉడికిపోయినాయి. చేత్తో తీసుకుని మనం నొక్కి చూస్తే తెలుస్తుంది ఉడికిపోయినాయి. ఇప్పుడు దానికి కావాల్సిన గ్రేవీ పేస్ట్ తయారు చేసుకుందాం. 2 ఉల్లిపాయలు 2 టమాటాలు కట్ చేసుకుని బ్లెండింగ్ జార్లో వేసుకుందాము. అందులోనే మనం హోల్ గరం మసాలా కూడా వేసుకుందాం. వేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇట్లా మిక్సీ పట్టుకున్నాక అందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాం. అంతే, చోలే మసాలా రెడీ. ఇప్పుడు పూరీకి పిండి తడిపి పెట్టుకుందాం. మల్టీగ్రెయిన్ ఆటా తీసుకొని అందులో కావాల్సినంత వాటర్ వేసుకొని పూరీ పిండి, చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా తడిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కర్రీ రెడీ చేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైనాక అందులో షాజీరా వేసుకుందాం. షాజీరా కూడా మంచిగా వేగినాక మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయలు, టమాటా, హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి అన్నీ వేసి ఆ పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అందులోనే ఒక చిన్న స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. మూత పెట్టేసి ఫ్రై చేసుకుందాం. మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగు మాడిపోతూ ఉంటుంది లేకపోతే. ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా మంచిగా. అందులో సాల్ట్, కారము, ధనియాల పొడి అన్నీ వేసుకొని కలుపుకుందాం. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే చాలు. ఇప్పుడు అందులో మనం ఉడకబెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా, కాబూలి శనగలు, అవి కూడా వేసుకొని మంచిగా కలుపుకొని తగినన్ని వాటర్ వేసుకుందాం. వాటిని కూడా కొన్ని మంచిగా మ్యాష్ చేసుకుందాం. మొత్తం కాదు, కొంచెం మనం పప్పు మీద ఉంటుంది కదా, దాంతో నొక్కుకున్నాం అనుకోండి కొంచెం మ్యాష్ అయిపోతాయి, కొన్ని అట్లనే ఉంటాయి. బాగుంటుంది కూర కూడా, చిక్కగా గ్రేవీతోటి చాలా బాగుంటుంది. మనకు కన్సిస్టెన్సీ చూసుకొని ఎన్ని కావాలో అన్ని వాటర్ వేసుకుందాం. ఇప్పుడు దాంట్లో ఆమ్చూర్ పౌడర్ కూడా 1 స్పూన్ వేసుకుంటే పుల్లగా ఉంటుంది, టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దాన్ని మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలు ఉడకనిచ్చుకుందాం. చూడండి కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు అది దించే ముందు మనం దాంట్లో కసూరి మేతి వేసుకొని కలుపుకుందాం. అంతే, టేస్టీ కాబూలి చనా కర్రీ రెడీ. ఇప్పుడు పూరీలు చేసుకుందాం. స్టవ్ మీద ఒక బాండ్లు పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైనాక పూరీలు చేసుకుందాం. మనం ఇందాక తడిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, దాన్ని ఒకసారి మళ్ళీ మంచిగా పిసికేసినాక చిన్న ఉండలు చేసుకొని పక్కన పెట్టుకొని పూరీలు చేసుకుందాం. చూడండి ఇలా ఆయిల్ వద్దుకొని పూరి ఆయిల్ చేసుకుంటే ఏంటంటే మనము
నూనె క్లియర్గా ఉంటుంది. అదే పిండి పెట్టి చేసుకున్నాం అనుకోండి, ఆ పిండి అంతా ఆయిల్లో పడి ఆయిల్ అంతా నల్లగా అయిపోతుంది, పూరీలు కూడా నల్లగా వస్తే అసలు బాగోవు. చూడండి ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు ఒక్కొక్క పూరీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. చూడండి పూరీలు ఇలా ఎంత మంచిగా పొంగుతున్నాయో. పూరీలు రెడీ. ఇప్పుడు మనం పూరీ కర్రీ 2 మనం ప్లేట్లో అసెంబుల్ చేసుకుందాం. చూడండి పూరీ కర్రీ అని పెట్టుకొని కొన్ని ఉల్లిపాయలు కూడా కోసుకొని వాటికి కొంచెం కారం ఉప్పు పట్టించి పెట్టుకుంటే సలాడ్ లాగా చాలా బాగుంటుంది. టేస్టీ మన చోలే పూరీ కర్రీ రెడీ. నా ఈ కర్రీ మీకు నచ్చిందనుకో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.